రజనీకాంత్ గారితో వర్క్ చేశారు కదా, ఈ స్పిరిచువాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా రజనీకాంత్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఏంటి పరిస్థితి? రజనీకాంత్ గారు కూడా స్పిరిచువల్లో ఆయన ఒక ఫస్ట్ ఆధ్యాత్మికంలో అవతార్ బాబాజీ ఆయన శిష్యుడిగా ఉంటారు. మేమంటే అప్పుడు అంతకుముందే మేము ఈ ఫైనల్లో ఉన్నాము. ఓకే, దర్బార్ షూటింగ్ చేసాం. మన డైరెక్టర్ ఆయన మురుదాస్ గారు కాంబినేషన్, గురుగారితో రజనీకాంత్ తోటి ఎక్కువగా మేము దీని నుంచి 1 hour 2 hours ప్రతిరోజు చేసుకునే వాళ్ళ. షార్ట్ కట్ అంటే మా దగ్గర ఈ మాటలు అన్నీ చాలా ఆనందపడ్డారు. మేము చేస్తున్న మెడిటేషన్ దీని గురించి సంతోషపడి చాలా సంతోషపడ్డారు. ఆయనది ఏ మార్గం సార్? ఆయన వెళ్తున్న రాజయోగం బాబా అవతార్ బాబా. ఓకే, ఆయన దగ్గర నుంచి మీరు ఇన్స్పైర్ అయింది ఏంటి? ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకుంది? మానవుడిగా జీవితాన్ని మహాత్ముడు మారటం అంటే జీవుడు దేవుడు అవటం అంటారు కదా, దీనిలో ఉండే లక్షణం. ఇట్లాంటి విచువాలిటీకి వచ్చినామంటే ఆ గుణాలు పడతాయి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన గుణాలు ఇది ఆత్మచింతలకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం, ఆ నవ్వు, ప్రతి మనిషి వచ్చినప్పుడు ప్రతి మనిషికి లెగిసి రెస్పెక్ట్ ఇవ్వటం అవన్నీ కూడా గుణాలు, మంచి మంచి గుణాలు ఆయన దగ్గర చూసాం. గ్రేట్ అండి, మనం నేర్చుకోవాలని చాలా నేర్చుకోవాలి. మనిషి ఏంటంటారు, ఎదిగే కొంది ఒదిగనమంటారు కదా, మన చంద్రబోస్ గారు పాట పాడారు చూడు, అట్లాగా ఆయన దగ్గర చూస్తే చాలా నేర్చుకోవచ్చు. ఓకే, చాలా మనకేంటంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరో మన తక్కువ మనిషి చూసినామంటే మనం లేకపోవడానికి కొద్దిగా అనేజీకి ఫీల్ అవుతా, ఏంటో బాగున్నాం ఆయన అంటే అందరిలో దైవత్వాన్ని చూస్తాడు. ఓకే, అంటే ఎక్కువ కాదు, మనిషిలో ఉన్న మనిషి అని అందరినీ రెస్పెక్ట్గా ప్రతి చిన్న పెద్ద అందరూ రెస్పెక్ట్గా చూసే గొప్ప మనిషి. అలాంటి ఆయన గొప్ప మనిషితోటి మేము వర్క్ చేయటం అంటే ఫైటర్గా ఒలిపాళైన సినిమాలు ఫైటర్గా వర్క్ షోలో ఫైట్ చేసాం. ఓకే ఓకే, పి భాస్కర్ డైరెక్షన్లో. ఓకే, ఆ తర్వాత ఛానల్ తర్వాత ఇప్పుడు ఫైట్ మాస్టర్గా. ఓకే, అప్పుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు అనమాట. ఓకే, అది మారదు అది. ఓకే, మన ఇండియన్ సినిమాకి లెజెండరీ డైరెక్టర్స్ అంటే ఇద్దరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో 2-3 ఉన్నారు. ఒకటి మన రాజమౌళి గారు అయితే సినిమా ఖ్యాతిని పెంచింది, ఇంకొకటి శంకర్ గారు. శంకర్ గారితో వర్క్ చేసే అవకాశాలు దొరికినాయి మీకు? చేశారా, పని చేశారా? ఫైటర్గా ఉన్నప్పుడు చేశాం కానీ ఫైట్ మాస్టర్గా అవకాశం ఉంది. ఓకే ఓకే ఓకే, ఫైటర్గా ఉన్నప్పుడు ఏ సినిమా సార్ అది? ఆ సినిమా సూర్యన్ అనే సినిమాకి మేము ఫైటర్గా వర్క్ చేసాం అన్నమాట. అంటే యాక్ట్ చేసి కోడ్ యాక్టర్గా ఉన్నాడు అప్పుడు, డైరెక్టర్ అవ్వలేదు. డైరెక్టర్ అవ్వకముందు ఆర్టిస్టులు తీసుకున్నాడు. అప్పుడు జీన్స్ సినిమా మమ్మల్ని ఇంప్రెస్గా తీసుకున్నానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన. మన ఆ లైన్ ఏదైతే ఉందో చిన్న ఫీల్, మేము అప్పుడు ఆర్టిస్ట్గా ఆయన తిరుగుతుండేవాళ్ళే, మా ఇద్దరం చూసి ఒక కథ లైన్ పెట్టిందని చెప్పాడు ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు ఎప్పుడు ఆ సినిమాలో చూపించినట్టు ఇబ్బందులు ఏం రాలేదా మీకు? ఎప్పుడు పొజిటివ్నెస్ మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరంటే అండర్స్టాండింగ్, ఒక తల్లి కడుపును పుట్టారు, బ్లడ్ పంచుకున్నారు, అది మీ ఇద్దరిని చూసి మీ ఇద్దరి మధ్య ఏదన్నా మనస్పర్ధలు, మీ ఇద్దరంటే ఐ మీన్ మీ ఇద్దరితో పాటు నమ్ముకొని వచ్చిన వాళ్ళు, మా వైఫ్లో చెప్పండి, డౌట్ ఎందుకు, మీ భార్యల మధ్య కానీ అభిప్రాయ భేదాలు రావటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఇట్లాంటివి ఎదుర్కొన్నారా కొత్తలో? అంటే ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ బట్టి అవతల రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం సరిగా ఉంటే వాళ్ళు సెట్ అవుతారు. అదేనంటుంది, మనమే కొట్టుకుని తిట్టున్నాం అనుకో వాళ్ళు కొట్టుకుంటారు కదా, మనం సైలెన్స్గా మాత్రం ఒకటికి వెళ్తున్నాం అనుకో వీళ్ళు కలుసుకుంటే మనకి డేంజర్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అవతాల వాళ్ళ మీద ఫోకస్ కంటే కూడా ఫోకస్ మన మీద పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మేము అనుకుంటున్నాం. సరే అయిపోద్ది, వాళ్ళు ఏం చేశారనే వాళ్ళు మనం ఏం చేసాం. ఓకే, ఇది ఏంటంటే ఒకటే అన్నదమ్ములు మీరు ఈ సందర్భం అడిగారు కాబట్టి కలిసి ఉండడానికి ఏంటంటే అవతాలోడు ప్రతి మనిషి ఏంటంటే అవతాలోడు ఏం చేస్తాడని ఎక్స్పెక్టేషన్ చేస్తుంటాడు. మేము తెలుసుకున్నది ఏంటంటే మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. అవతాలోడు అనేది అవతాలోడు క్యారెక్టరేషన్ బట్టి ఉంటుంది, మనం చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే అనేది ఇంపార్టెంట్. ఓకే, జీన్స్ అనే సినిమా మిమ్మల్ని ఇన్స్పైర్ లైన్ తీసుకున్నాను శంకర్ గారు చెప్పారన్నారు. దాంట్లో ఒక థీమ్ ఉంది, వీళ్ళిద్దరు కవలు కాబట్టి వీళ్ళకి కవలు అయితేనే సెట్ అవుతారు, మిగతా వాళ్ళు బయట వస్తే వీళ్ళని విడదీస్తారని కాన్సెప్ట్, అది మెయిన్ కాన్సెప్ట్. మేము కూడా అదే కాన్సెప్ట్ ఫస్ట్లో అనుకున్నాము. చాలామంది అనేవాళ్ళు మీరే పెళ్ళిగా ముందు కలిసి ఉండేవాళ్ళే, పెళ్ళి అయితే ఇటుపోతారా అనేవాళ్ళు. పెళ్ళి ఇటుపోవడానికి అవసరమా పెళ్ళి కూడా అనేవాళ్ళు అనుకునేవాళ్ళు. అంటే కవర్లో అయితే బాగుంటారు మనలాగా అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి మేము తమిళ్లో ఉన్నాం, అప్పుడు చెన్నైలో ఉండగా పేపర్లో పెట్టాం. ఒక 10 మంది ట్విన్స్ను చూసాం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చూసాం. జరిగింది కన్నడలో చూసాం, మలయాళంలో చూసాం, తమిళ్లో చూసాం, మన తెలుగులో చూసాం. సినిమా వాళ్ళు అప్పుడు ఫైట్ మాస్టర్ కింద ఫేమస్ లేదు, మేము మ్యారేజ్ చేస్తుంటాం.
సినిమా వాళ్ళు ఫైటర్స్ అంటే ఎక్కువ అలవాట్లు ఉంటాయి అని చెప్పి చాలామంది ఇవ్వలేదు. మా ఊర్లోనే మమ్మల్ని తెలిసిన వాళ్ళే రిలేషన్స్ డేర్ చేసి ఇచ్చారు. ఇప్పుడు వెరీ హ్యాపీగా ఉన్నారు. అదే పోన్లేండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా డైజెస్ట్ ఇచ్చినందుకు.